ఇండియాకు వచ్చి ఇక్కడ ఎవరైతే మీ దగ్గర ప్రూఫ్ ఉందో అది పోలీస్కి ఇచ్చి మీరు ముందుకెళ్ళండి, అంతేగాని అక్కడ కూర్చొని అక్కడ కూర్చొని ఇండియా మీద దుమ్ము రేపుతూ ఈయనకు తెలియలేదు, ఈ సుగుణాకర్ అనడానికి తెలియలేదు. ఇలా పంచ ప్రభాకర్ నోటీసులు పంపించారా? ప్రపంచంలో ఎక్కడున్న నోటీసులు పంపించవచ్చా? కేంద్ర ప్రభుత్వం నీ చేయిలు ఉన్నదా? సిబిఐ నీ చేయిలు ఉన్నదా? ఎందుకు మాట్లాడుతున్నావు? మోడీ ఎన్నిసార్లు అమెరికాకు వచ్చిండు? ఏది పడుతుంది మాట్లాడుతా అంటే చెల్లుతుందా? రాజ్మోహన్ గారు నేను ఇష్టమైనట్టు ప్రవర్తిస్తే అమెరికా పోలీసులు చేతులు న్యాయం కావాలంటే గోడగారు విదేశాలు ఉన్న బెదిరిస్తా అంటే చెల్లదు. అట్లా నడవదట్లా ఎల్లకాలం. మీరు ఇండియాకు వచ్చి అది ఈ పరిష్కారం జైల్లో పెడతా. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్న వాళ్ళని ప్రశాంతంగా ఉండాలంటే ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు ప్లీజ్. ఎందుకంటే ఆయన అక్కడ ఉన్నాడు, ఆయనకి ఏమని తెలుసా? జోసెఫ్ గారు ఇక్కడ ఎంకరేజ్మెంట్ నిజాన్ని మీరు ఇక్కడ చెప్పండి సార్, ఎవరు వద్దంటారా? సరే ఇప్పుడు ఆయన 6 కోట్లు ట్రాన్స్ఫర్ అయిందని చెప్పారు. 1 డేలో 6 కోట్లు ట్రాన్స్ఫర్ అవుతారా అండి? ఈ గూగుల్ పేలో కానీ, ఫోన్పేలో కానీ, నెట్ బ్యాంకింగ్లో కానీ కొంచెమైనా సెన్స్ ఉండాలి సార్. సార్ మీరు నాకన్నా ఎక్కువ చదువుకున్నారు, నాకన్నా పెద్దవాళ్ళు, నాకన్నా మంచివారు. రాజు గారు ఇట్లా మాట్లాడుతున్నారు పిచ్చి పిచ్చి మాటలు. ఇక్కడ సుగుణా క్వశ్చన్ రైజ్ చేశారు. మీకు 1,30,00,000 అంశానికి సంబంధించి ఆయన దగ్గర ఆధారాలు ఉన్నాయంటూ కూడా చెప్పుకొస్తున్నారు. సో దీని మీద మీరు క్లారిటీ ఇస్తారా? తప్పకుండా బ్రదర్. ఆయనకి ఏ ఆధారం ఉన్నా సరే అది అమెరికా పోలీసులకు కానీ, ఇండియా పోలీసులకు కానీ ఆయన కంప్లైంట్ ఇవ్వండి, నాకు నోటీస్ పంపండి. సింపుల్. పబ్లిక్ లో అవేర్నెస్ తీసుకొస్తున్నా. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారు? పబ్లిక్ లో చెప్పుకో, ఎవడొద్దంటలేడు. పనికిరాని చెత్తవద్దు, అయితే కంప్లైంట్ లేదంటే సోషల్ మీడియాలో చెప్పుకో. నేను ఎప్పుడు ఏం చేయాలో తెలుసు, నీ పని చేసుకో, ఎవడొద్దంటలేడు. నువ్వు 9:30 వరకు ఆ శవన్ ప్రవీణ్ బ్రదర్ అని కాదు, అది ఎవరిదో తెలియని టైంలో అంతకంటే ముందే నువ్వు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన వాడివి. నువ్వేం చెప్తావు నాకు? ఏంటండి నువ్వు అప్పుడు ఏ రోజు నువ్వు పోస్ట్ పెట్టినావు ప్రవీణ్ బ్రదర్ చచ్చిపోయాడు? ఏ రోజు పెట్టాను చెప్పు? ఏ రోజు పెట్టాను చెప్పు, నువ్వు చెప్పు. నా ఫేస్బుక్ లో చూసుకో, వెళ్ళి నా ఫేస్బుక్ లో ఉంది, వెళ్ళి చూసుకో. తర్వాత డిలీట్ చేసిండు. డిలీట్ చేసిన అందరి దగ్గర ఉన్నాయి అవి. నేను డిలీట్ చేసాను, రుజువు చేస్తావా? నేను అన్ని ఆధారాలు రేపటి నుంచి ఇంకెక్కువ పెడతావు. పెట్టు, నీకన్నా నేను ఎక్కువ పెడతా కదా. నీ బ్యాంక్ స్టేట్మెంట్ అనేది తెస్తావు. నీ అకౌంట్ కి 1 కోటి. నువ్వు అమ్మాయిలు బ్రోకరేజ్ చేసి దొరికిపోలేదు. నువ్వు పెట్టుకో, నువ్వు అమ్మాయిలు బ్రోకరేజ్ చేసి అమెరికా దొరికిపోలేదు. అమెరికా పోలీసు అరెస్ట్ చేయలేదు నిన్ను. ఆధారం పెట్టు. ఆధారాలు ఉన్నాయి నా దగ్గర పక్కా ఇన్ఫర్మేషన్ ఉంది. నువ్వు అమెరికాలో బ్రోకరేజ్ చేసి దొరికిపోతే, నువ్వు బ్రతకడానికి దారి లేకపోతే పాస్టర్లో ఇక్కడ నుంచి నీకు ఇప్పుడు ఈ ఇష్యూ అప్పగించి 1,36,00,000 నీ అకౌంట్ ట్రాన్స్ఫర్ అయ్యి మనకు తెలుసు. 5 పాస్టర్లు ఉన్నారు. వాళ్ళు 5 పాస్టర్లు చందాలు వేసుకుని నీకు 1,36,00,000 ట్రాన్స్ఫర్ చేశారు. ఒక్క నిమిషం జోసెఫ్ గారు, నేను రాజ్మోహన్ గారు ఒక్క నిమిషం. మీరు 5 వ్యక్తుల గురించి ఇక్కడ మీరు ప్రస్తావించడం జరుగుతోంది. కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం చేయలేదా? ఎందుకంటే ఇక్కడ మళ్ళీ ఇదే ఇష్యూ వస్తుంది, మళ్ళీ డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది కాబట్టి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం చేయలేదా? చేయబోతున్నారు. మాకు అనుమానాలండి, ఆయన క్లియర్ చేయమనండి. మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. దాని గురించి చర్చ జరుగుతోంది. రాజ్మోహన్ గారు కూడా అదే క్వశ్చన్ చేయడం జరిగింది. ఇప్పుడు రాజ్మోహన్ గారు ఒక్క నిమిషం. ఇప్పుడు అతను ఒక క్రైమ్ స్టోరీ లేదు ఒక్క నిమిషం. రాజ్మోహన్ గారు మీరు ఒక ఆరోపణలు లేకపోతే అనుమానం వ్యక్తం చేశారు, దాని మీద మీరు క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు నాకు అదే క్వశ్చన్ నేను అడిగినప్పుడు క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాను. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను నేను. అనుమానాలు అనే పేరుతో అమిత్ షా అంటున్నాడు, చిన్నజీర స్వామి అంటున్నాడు, ఎంపీల పేర్లు చెప్తున్నాడు. ఈ అనుమానాల పేరుతో వీళ్ళ పేర్లు చెప్పినప్పుడు వాళ్ళ పరువుకి భంగం కదా, వాళ్ళకి వ్యక్తిగతంగా నష్టం జరగదా? ఇప్పుడు వ్యక్తిగత స్వేచ్ఛ అని మాట్లాడుతున్నాడు. వ్యక్తిగత స్వేచ్ఛ ఎంతవరకు? వ్యక్తిగత స్వేచ్ఛతో నీ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడి ఇష్టం వచ్చిన వ్యక్తుల మీద ఆరోపణలు చేసేసి, పోనీ నీకేదన్నా సామాజిక బాధ్యత ఉన్నవాడు అయితే అక్కడ కూర్చొని రెచ్చగొట్టడం కాకుండా నువ్వు ఇండియాకి వస్తే నీ ట్రాన్స్పోర్ట్కి ఎంత అవుతుందో చెప్తే, పోనీ నీ ఖర్చులకి ఇప్పుడు
పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి తరపున మేము సహాయం తీసుకుంటాం, లేకపోతే మేమే సొంతంగా ఫండ్ రైజ్ చేసైనా సరే నీ ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేస్తాం. నీ దగ్గర ఉన్న ఆధారాలు తీసుకొచ్చి పోలీస్ ఆయన రావాల్సిన అవసరం కూడా ఉండదు కదా, ఆధారాలను కనుక అక్కడ పంపించే అవకాశం ఈయన చెప్తున్న ప్రకారం ఇప్పుడు చిన్న పాయింట్ అండి, ఇప్పుడు ఈయన అమెరికాలో ఉన్నాడు, మీరు అమెరికాలో ఉన్నాడు. రాజవాడ గారు వస్తున్నా ఒక్క జస్ట్ వన్ మినిట్ ఒక ప్రశ్న అడగండి. ఇప్పుడు ఈయన ఏం నడుస్తుందో చూద్దాం. ఇప్పుడు ఈయన అమెరికాలో ఉన్నాడు, ఈయన స్పాట్లో లేడు, ఈయనకే ఇక్కడ ఇండియాలో ఉన్న పర్సన్స్ ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎవరైతే ఆ పర్సన్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారో అసలు ఆయనకి ఇవ్వాల్సిన అవసరం ఏంటి? ఆయన ఏమైనా సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఆఫీసరా? వీళ్ళు డైరెక్ట్గా పోలీస్ డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేస్తే ఇక్కడ ఆధారాలు ఇక్కడ ఎవిడెన్స్ ఇక్కడ ఇచ్చేస్తే కేసు క్లోజ్ అయిపోద్ది కదా, ఎవరు దోషులను పట్టుకుంటారు కదా. ఈయనకి తీసుకెళ్ళి అప్పగించాల్సిన అవసరం ఏంటి? అసలు ఈయన ఏంటి అసలు ఈ కేసుకు సంబంధించి? అది ఎక్కడ అసలు లాజికల్గా ఏమన్నా ఉండాలి కదా. ఓకే, అంటే మీరు అంటుంది ఏంటంటే ఈ కేసుకు సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ మీకు తనకు వెళ్ళిందంటే ఆ ఇన్ఫర్మేషన్ క్రాస్ చెక్ చేసుకుని అనేది ఫస్ట్ క్వశ్చన్ మీది, రైట్? అసలు ఎవరన్నా వ్యక్తులు ఇతనికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారని చెప్తున్నాడు కదా, ఇతనికి ఇవ్వాల్సిన అవసరం వాళ్ళకేంటి అంటున్నా. ఇప్పుడు ఇతను ఏమైనా పాస్టరా లేకపోతే క్రైస్తవ సంఘాలకి ఏమైనా ప్రతినిధి? పోనీ ఈ విషయం మీద ఇక్కడ లోకల్గా పెద్ద పెద్ద పాస్టర్లు ఉన్నారు, వాళ్ళు ఫైట్ చేస్తున్నారు, తీసుకెళ్ళి వాళ్ళకే ఇవ్వచ్చు కదా. ఇతనికంటే ఎక్కువ అరెస్ట్ అయిన అజయ్ కుమార్ ఎక్కువ అరిశాడు, జాన్ బెన్నీ లింగం ఎక్కువ అరిశాడు, లేకపోతే అభినయ్ దర్శన్ ఎక్కువ మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఎంతోమంది మాట్లాడే స్పీకర్లు ఉన్నారు, పాస్టర్లు ఉన్నారు, ఫైట్ చేసే వాళ్ళు ఉన్నారు. ఇది ప్రమాదం అని క్లియర్గా కనబడుతున్న హత్య అనే విధంగా మాట్లాడే పాస్టర్లు ఉన్నారు. ఈ పాస్టర్లకే తీసుకెళ్ళి ఇవ్వచ్చు కదా, ఇక్కడున్న పోలీస్ డిపార్ట్మెంట్కి ఎవిడెన్స్లు ఇవ్వచ్చు కదా. ఎక్కడో అమెరికాలో కూర్చొని ఈయనకి తీసుకెళ్ళి అప్పచెప్తారు ఎవరన్నా? దానివల్ల వాళ్ళు సాధించేది ఏంటి? ఇప్పుడు పోనీ నాకు పలానా ఇన్ఫర్మేషన్ ఉంది, ఇదిగో ఆధారం అని చెప్పి ఈయన బయట పెడుతున్నాడా? నోటికి వచ్చిందల్లా వాగుతున్నాడు. నోటికి వచ్చిందల్లా వాగే క్రమంలో ఏం చేస్తున్నాడు? రెండు మతాల మధ్య గొడవలు పెడుతున్నాడు. ఇప్పుడు చిన్నజీవి స్వామి అన్నాడు, ఆయన హిందుత్వానికి సంబంధించి ఒక స్వామీజీ, అంటే ఈ హత్య హిందువులు చేశారంటున్నాడు, కాసేపు ఏమో క్షుద్ర పూజలు చేశారంటున్నాడు. అసలు మీరు మొత్తం ఇన్సిడెంట్లో ఓవరాల్గా చూస్తే ముస్లిం వర్గానికి సంబంధించిన వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు ప్రవీణ్కి. లేదు సరే వాళ్ళ పక్కన ముస్లిం అనకండి, ఒక మంచి పేరు చెప్పండి. ఆయన పేరు షమి. ఇస్లాం మతానికి అంటే హిందూ మతానికి సంబంధించిన పెద్దలకి అంటగడుతున్నాడు కాబట్టి నేను అసలు జరిగింది వేరే రిలీజియన్ గురించి థ్రెటనింగ్ అని చెప్తున్నా. ఇంకొకటి క్రిస్టియానిటీలోనే ఉన్నటువంటి రంజిత్ తోఫీర్ కూడా పాస్టర్ ప్రవీణ్ని వార్నింగ్ ఇచ్చాడు, తలకాయ తీసుకురామని చెప్పి. వార్నింగ్ ఇచ్చిన సార్ పేరు చెప్పండి చాలు. రంజిత్ తోఫీర్ పాస్టర్ ఆయన పేరు, పాస్టర్ రంజిత్ తోఫీర్. వీళ్ళు ఎవరైతే వార్నింగ్ ఇచ్చారో వాళ్ళని వదిలేసి ఒకవేళ ఆరోపణలు చేస్తే వాళ్ళ మీద చేయాల్సింది, వాళ్ళ మీద మాట్లాడాల్సింది పోయి ఏ సంబంధం లేనటువంటి హిందువులకు అంటగట్టి ఇక్కడ లోకల్గా ఉన్న వాళ్ళు మాట్లాడితే ఆరోపణలు ఇట్లా నిరాధారమైన ఆరోపణలు చేస్తే పోలీసులు ఆధారాలు అడుగుతున్నారు కాబట్టి వాళ్ళని పిలిపిస్తున్నారు కాబట్టి స్టేషన్కి. ఇప్పుడు జాన్ బెన్నీ లింగం నేను ఓచకోతలకు వస్తా అన్నాడు, అతను స్టేషన్కి పిలిపించారు. నేను జనాన్ని చూసి రెచ్చిపోయా, నాకు అంత సీన్ లేదన్నాడు. అలాగే ఎవరెవరైతే హత్య అని చెప్పి బలంగా జనాన్ని మిస్గైడ్ చేశారో వాళ్ళందరినీ పోలీసులు పిలిపించారు, మీరు ఆధారాలు ఇవ్వండి మీరు చెప్తున్నటువంటి ఆరోపణలకి అని చెప్పి. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళని పోలీసులు స్టేషన్కి పిలిపించి ఆధారాలు అడుగుతున్నారు కాబట్టి ఇతను అమెరికాలో కూర్చున్నాడు కాబట్టి అమెరికాలో కూర్చున్న వ్యక్తిని ఇప్పుడు పిలిపించడం సాధ్యం కాదు. కాబట్టి నువ్వు నోటికొచ్చిందల్లా వాగు, వాళ్ళ మీదకు తోచెయ్యి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద కుట్ర ఇందులో. అలాగే హిందువుల మీదకి క్రైస్తవులను రెచ్చగొట్టి ఓచకోతలకు వస్తా అన్నారు కదా, ఈ ఓచకోతలు కోసేటటువంటి కొన్ని గ్యాంగుల్ని దింపారు వీళ్ళు, బీహార్ గ్యాంగుల్ని. ఈ గ్యాంగులను క్రైస్తవుల పేరుతో క్రైస్తవుల్లో కలిపేసి మతాల మధ్య చిచ్చురేపాలి. ఎవరు ఇప్పుడు ఎవరైతే ఈ రాజ్బోడాకి డబ్బులు సప్లై చేశారో పంపించారో ఈ పాస్టర్లు వెనకాల ఉన్నటువంటి పాస్టర్లు ఇతన్ని అక్కడ ఉండి మాట్లాడించి ఇతని ద్వారా రెండు మతాల మధ్య అంటే క్రైస్తవుల్ని హిందువుల మీద రెచ్చగొట్టే విధంగా మాట్లాడించి కొన్ని బీహార్ గ్యాంగుల్ని దింపారు. ఇప్పుడు వీళ్ళు ఓచకోతలకు వస్తాన ప్లాన్ ఉత్తినే రాలేదండి, ఆ మాట ఊరినే రాలేదు, ఇది వెనకాల పెద్ద ప్రణాళిక ఉంది. ఈ ఓచకోతలు కొయ్యాలనే ప్రణాళికలో భాగంగా ఈ రాజ్బోడా అనే వ్యక్తికి డబ్బులు పంపించి అక్కడి నుంచి మాట్లాడిస్తున్నారు. ఇది జరుగుతున్న వ్యవహారం. ఓకే రైట్. రాజ్బోడా గారు విన్నారా కరుణాకర్ సుగుణ అన్నది? ఇక్కడ ఆయన క్వశ్చన్స్ ఏంటంటే కనుక నేను మీకు మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఒకవేళ ఇక్కడ ఉన్న వ్యక్తి మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటే కనుక ఇవ్వాల్సిన అవసరం ఆ వ్యక్తికి ఏముంది? ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ కొంతమంది ఎస్టాబ్లిష్డ్ పాస్టర్స్ లేకపోతే ఆల్రెడీ ప్రవీణ్ పగడాల విషయంలో ఫైట్ చేసిన పాస్టర్స్ ప్రముఖమైన పాస్టర్స్ ఉన్నారు, వాళ్ళకి ఇస్తే కనుక బాగుంటుంది. అక్కడికి ఉన్న మీకు ఇవ్వాల్సిన అవసరం ఏంటి అనేది ఫస్ట్ ప్రశ్న. దాంతోపాటు ఒకవేళ ఎవిడెన్స్కి సంబంధించి వాళ్ళు చెప్పుంటే కనుక వాళ్ళకి పోలీసులకు ఇస్తే ఇన్వెస్టిగేషన్ స్పీడ్ అవుతుంది కదా అనేది రెండో ప్రశ్న. ఈ రెండిటికి మీ దగ్గర ఉన్న సమాధానం? ఫస్ట్ది వాళ్ళు నా ఒక్కరికే ఇచ్చిందని ఎక్కడ లేదు కదా, చాలా మందికి షేర్ చేశారు. అందరూ నాలాగా బయటకు వచ్చి చెప్పినరా లేదా, అంత ధైర్యంగా చెప్తారా లేదా అనేది అది వేరే ముచ్చట. ఓకే, సో నేను అందరికి సుపరిచితము.